శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహు సంచారం జరుగుతోంది. కనుక వీళ్ళకేమవుతుందంటే మానసికంగా బుద్ధి అంతగా పనిచేయదు. ప్రజ్ఞ, బుద్ధి ఇటువంటివి కొన్ని ఉంటాయి. అవి తొందరగా పనిచేయనీయకుండా మాయ కమ్మించటంలో రాహువు స్థితప్రజ్ఞుడు. అటువంటి పరిస్థితిని కూడా కౌంటర్ చేస్తూ దాన్ని రద్దు చేస్తూ గురువు యొక్క శుభ ఫలితాలు రాబోతున్నాయి. వీటికి తోడుగా ఈ గురువు యొక్క అనుగ్రహానికి తోడుగా తులారాశి వాళ్ళకి మరొక ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే 11వ స్థానంలో సింహకేతు యోగం జరుగుతోంది. ఇది చాలా అద్భుతం. దీంతో పాటుగా 6వ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం ఇది ఇంకా అద్భుతమైనటువంటి విషయం. త్రిషడాయగత పాపహ అని 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహ సంచారం జరిగేటప్పుడు మరిన్ని శుభ ఫలితాలు రాబోతాయి. మరి ముఖ్యంగా తులారాశికి రాజయోగ కారకుడైనటువంటి శని 6వ స్థానంలో సంచరించడం మంచి యోగం. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఈ 12 రాశుల్లో ఎక్కువగా తులారాశి వారికే ఉన్నాయని చెప్పి మనం నిర్ద్వందంగా సుస్పష్టంగా చెప్పవచ్చు. ఎటువంటి శుభ ఫలితాలు గురువు వీటిని ప్రమోట్ చేస్తూ ఇవ్వబోతున్నాడు అనేటువంటి అంశం గురించి కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా తులారాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అద్భుతమైనటువంటి రాజయోగం ఇవ్వబోతున్నాడు. అంటే మీరు కొంచెం కష్టపడితే చాలు, తప్పనిసరిగా ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. బయట ప్రపంచంలో ఏ ఉద్యోగాలు ఎట్లున్నా, ఏ వ్యాపారాలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ వరకు మీరు మీదైన దృక్పథంతో, మంచి ఆత్మవిశ్వాసంతో, పాజిటివ్ దృక్పథంతో గనక ముందుకు వెళ్ళగలిగితే మీ యొక్క డబ్బుకి, మీ యొక్క ఆదాయానికి లోటు ఉండదు. 2 రకాల ఆదాయ మార్గాలు మీకు గోచరిస్తాయి. ఆ గోచరించినటువంటి ఆదాయ మార్గాల్ని ఏమాత్రం గజిబిజికి, గందరగోళానికి గురి కాకుండా వచ్చిన అవకాశాలని వచ్చినట్టుగా ఉపయోగపెట్టుకోవడం అనేటువంటిది ముఖ్యంగా తులారాశి వారికి చెప్పదగిన సూచన. మరొక ముఖ్యమైన ఫలితం ఏమివ్వబోతున్నాడంటే ఈ గురుడు కుటుంబంలో గతంలో ఏదన్నా భేదాభిప్రాయాలుండి తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, తల్లి కూతుళ్ళ మధ్య ఇట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గనక ఉండేటట్లయితే అవన్నీ కూడా పూర్తిగా సప్రెస్ అయిపోయే అవకాశం ఉంది. అంటే పూర్తిగా కుటుంబంలో మంచి స్నేహపూర్వకమైనటువంటి, ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. గతంలో మీ భార్యకి, మీ తల్లిగారికి ఏమాత్రం కుదరకపోయినా ఈ గురువు వచ్చిన దగ్గర నుంచి ఎంతో కొంత సుహృద్భావ వాతావరణం అనేటువంటిది ఏర్పడి తీరుతుంది. కనుక ఈ విషయంలో ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. కుటుంబ వృద్ధి కూడా జరుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబం కూడా మంచి అభివృద్ధి పథంలోకి వెళ్ళగలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు చేయగలుగుతారు. సంతానానికి వివాహం చేయాలనుకున్న, వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న సఫలీకృతమవుతాయి. ఆలోచించకుండా ముందడుగు వేయటం ముఖ్యంగా తులారాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. శత్రువులందరూ పరిహరించబడతారు. రుణాలు తీరతాయి. శత్రు సంహారం జరుగుతుంది. శత్రువులు పలాయనం చిత్తగిస్తారు. మీకు ఎన్నో రకాలుగా అపకారం చేసి మిమ్మల్ని రోడ్డుకు లాగి మీ పరువు తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా అడ్రస్ లేకుండా పోతారు. ఇటువంటి శుభ పరిణామాలు జరగబోతున్నాయి. మరి ముఖ్యంగా తులారాశి వాళ్ళు రాసి పెట్టుకోండి, లేదా ఖచ్చితంగా జరుగుతుంది గనక మీరు మనసులో పెట్టుకోండి, లేదా మీకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా చెప్పండి, మీ కుటుంబ సభ్యులకైనా సరే. ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు ఈ గురువు యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ఒక స్థిరాస్తిని లేదా ఒక చరాస్తిని కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. అది ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఏదైనా సరే డెఫినెట్గా ఒకటి కొనుగోలు చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. దీనితో పాటుగా నూతన వాహనం అనేటువంటిది మీ ఇంటికి వచ్చి తీరుతుంది. ఇందులో కూడా సందేహం లేదు. అయితే ఏమి కొనగలుగుతారు, ఎంత కొనగలుగుతారంటే గతంలో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను. మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్లుగా ఖచ్చితంగా లభించి తీరుతుంది. ఇందులో డౌట్ లేదు. ఇక పోతే ఈ తులారాశి వాళ్ళకి చక్కగా గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యంతో పాటుగా మంచి వేళకి ఆహారం, వేళకి నిద్ర అనేటువంటిది కూడా సంప్రాప్తం అవుతాయి. చక్కగా గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యంతో పాటుగా వీళ్ళకి మాతృ సౌఖ్యం, అంటే తల్లిగారి నుంచి రావాల్సినటువంటి ఆస్తులు ఏమన్నా ఉంటే వస్తాయి. లేదా తల్లి తరఫు బంధువుల నుంచి కానీ, తల్లిగారి నుంచి కానీ ఆర్థిక సహాయం కానీ, కనీసం మోరల్ సపోర్ట్ అయినా సరే లభించి తీరుతుంది.
ఇది ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్. ఇకపోతే తులారాశి వాళ్ళకి శత్రువుల మీద విజయం సాధించడం నల్లేరు మీద నడకలా ఉంటుంది. కోర్టు కేసులు ఏమన్నా ఉన్నా, మధ్యవర్తి పరిష్కారాలున్నా, ఇక జూన్ 2 తర్వాత మీదే విజయం. ఖచ్చితంగా మీకే అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి. ఇకపోతే ఈ తులారాశి వాళ్ళు మరి ముఖ్యంగా ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలన్నా, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా, అలాగే ఏదైనా సరే ఒక కొత్త పని చేయాలంటే జీవితంలో ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక ఉదాహరణ చెప్పాలంటే మీ పిల్లలకి పెళ్లి చేయాలనుకున్నా, లేదా మీ పిల్లల్ని ఉద్యోగంలో స్థిరపరచాలనుకున్నా, లేదా వాళ్ళ పేరు మీద వ్యాపారాలు పెట్టించాలన్నా తులారాశి వాళ్ళు చేయవలసినటువంటి ఒక పరిహారం ఉంది. అదేంటంటే గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడంతో బాటుగా అంటే లక్ష్మీదేవి పటం ముందు ఆవు నేత్తో దీపారాధన చేసి ఆ పని చేయండి. ఇది గురువారం చేయొచ్చు, లేదా శుక్రవారం కూడా చేయొచ్చు. ఈ 2 రోజుల్లో ఎప్పుడు చేసినా సరే ఆ పని చేసిన తర్వాతనే ముఖ్యమైన నిర్ణయం తీసుకోండి. విజయం లభిస్తుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. తర్వాత దత్త చరిత్ర పారాయణ చేయండి. గురు చరిత్ర పారాయణ చేయండి. దత్త మందిరాన్ని సందర్శించండి. అలాగే తులారాశి వాళ్ళు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్నటువంటి జీర్ణ శివాలయాన్ని ఉద్ధరించగలిగితే, జీర్ణ శివాలయం అంటే కొన్ని శివాలయాలు పూజా పునస్కారాలకు నోచుకోకుండా కాస్త మూలబడే పరిస్థితి ఉంటాయి. వాటిని మీరు ఆర్థికంగా కానీ, లేదా సేవ రీత్యా కానీ ఎలా చేస్తారనేది అనవసరం. ఎంతో కొంత సేవ చేసి ఆ శివాలయాన్ని గనక మీరు కొంచెం డెవలప్ చేయటం కానీ, ఆ శివాలయంలో మీరు పరిహారాలు, పూజలు చేసుకోవటం గానీ, లేదు ఏమీ చేయలేకపోయినా కనీసం దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సోమవారం నాడు గానీ, గురువారం నాడు గానీ సందర్శించి శివారాధన చేయటం, లేదా శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, వీటిల్లో ఏ పని చేసి మీరు చేయాలనుకున్న పనిని ప్రారంభించినా అంటే ఫస్ట్ ఇది చేసి తర్వాత మీరు ఏ పనైనా ప్రారంభించాలి. ఏ వ్యాపారమైనా ప్రారంభించాలి. ఏ ముఖ్యమైన పనైనా మొదలుపెట్టాలి. ఇలా చేస్తే ఆ పనిలో మీకు విజయం లభించి తీరుతుంది. ఇది నిర్వివాదమైనటువంటి అంశం. గత కొద్ది కాలంగా ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా ఈ తులారాశి వాళ్ళు ఎదుగు బొదుగు లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కనుక వీళ్ళు ఖచ్చితంగా గురుడు యొక్క అనుగ్రహం వీళ్ళ మీద ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పెంపొందింప చేసుకోవడానికి వ్యక్తిగత జన్మజాతక రీత్యా కానీ, నేను చెప్పినటువంటి పరిహారాలు కానీ, ఛానల్లో చెప్పబోయేటువంటి పరిహారాలను కానీ కాస్త జాగ్రత్తగా పాటిస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తారు. చక్కగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకుని తులారాశి వాళ్ళు తప్పనిసరిగా మంచి స్థాయికి వెళతారని, ఆర్థిక అభివృద్ధి పొందుతారని, మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.